నా పేరు వంశీ కృష్ణ. రమేష్, జితన్ రమేష్ అండ్ మీరా నందన్ మై హీరో అండ్ హీరోయిన్. ఫిల్మ్ నేమ్ ఈజ్ ఫోర్త్ డిగ్రీ అండి. ఫస్ట్ నేమ్ జస్టిఫికేషన్ ఇవ్వాలి, టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి. నేను ఇప్పటివరకు థర్డ్ డిగ్రీ అనేది మనం చూసాం, ఫోర్త్ డిగ్రీ అన్నది చూడలేదు. ఫోర్త్ డిగ్రీ అంటే ఇప్పటికీ అర్థమై ఉంటుంది, థర్డ్ డిగ్రీకి వన్ స్టెప్ అహెడ్ అని. సో పోలీస్ ఏదైతే యూజ్ చేస్తారో థర్డ్ డిగ్రీ క్రిమినల్స్ని ట్రీట్ చేయడానికి స్టెప్ ఫర్దర్ దాన్ దిస్, అదే ఫోర్త్ డిగ్రీ. బట్ అలా అని చెప్పి ఇది క్రైమ్ ఫిలిం కాదు. ఇట్స్ అ వెరీ థిక్ లవ్ స్టోరీ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఇన్ ది సెకండ్ హాఫ్. సో చాలా టైట్ స్క్రీన్ ప్లేతో చాలా రోజుల తర్వాత ఒక తెలుగులో ఇలాంటి ఫిలిం చేస్తున్నామని అనుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. చాలా సంవత్సరం తర్వాత నేను ఇప్పుడు తెలుగు మూవీ చేస్తున్నాను. ఫస్ట్ మూవీ విద్యార్థి చేశాను ఇక్కడ, తర్వాత ఇప్పుడు ఫోర్త్ డిగ్రీ. వంశీ నన్ను స్టోరీ వెన్ ఈ టోల్డ్ మీ ద స్టోరీ, ష్యూర్ ఐ థాట్ దట్ ఇట్స్ fourth degree is definitely it is going to be a different story in Telugu field, and I'm sure that this is you won't I don't think that this movie is going to be action or this thing. So this is pure thick love story and thriller. So sure this movie is going to be a turnover in Telugu industry, and I want all your blessings, and thanks you all. Thank you. Coming to the movie, Fourth Degree is my second Telugu movie after Jai Bolo Telangana. I need all your blessings. They've already told what the movie is about, so I need your blessings and prayers. Thank you. అందరికీ నమస్కారం. లక్ష్మీ సింధు బ్యానర్ పైన దుర్గామోహన్ గారు, యాలగడ్డ శ్రీనివాసరావు గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ, కొత్త ఆయన వంశీకృష్ణ గారి డైరెక్షన్లో రమేష్ గురించి చెప్పాల్సింది నేను కొత్తగా ఏం లేదు. ఎందుకంటే విద్యార్థి సినిమాతోటి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, అండ్ ఆర్బి చౌదరి గారి అబ్బాయి అండ్ మీరా నందన్, వీళ్ళందరి కాంబినేషన్లో ఫోర్త్ డిగ్రీ. నేను చాలా కాలం తర్వాత, ఒక 10 years తర్వాత మళ్ళీ పక్కా విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. థ్రిల్లర్ బేసికలీ ఇందులో రమేష్ చెప్పినట్టు బోల్డ్ అంత లవ్ ఎలిమెంట్ తోటి థ్రిల్లర్ పార్ట్ సెకండ్ హాఫ్ అంతా బాగా డ్రైవ్ చేస్తుంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. అందుకే ఇదిగోండి జుట్టు, ఈ గడ్డం అంతా కొంచెం క్యారెక్టర్ గెటప్ గురించి దాదాపు 2.5 నెలల నుంచి డైరెక్టర్ అదిగో వస్తున్నా, స్ట్రైటన్ చేయిద్దాం అది ఇది అంటున్నాడు. ఇంతవరకు రాలేదు. బట్ ఈలోపు ప్రెస్ మీట్ వచ్చేసింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు తెలుగులో కొత్త ఒరవడి అన్నారు చూడండి, కొత్త ఒరవడి అని నేను అన్న కానీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ న్యూ లుక్తో ఉండే సినిమా అవుతుంది. అండ్ పార్ట్ ఆఫ్ ఈ ఫిల్మ్ అవ్వడం నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను లాస్ట్ టైం 3 సంవత్సరాల క్రితం ఫ్లాష్ న్యూస్ అనే సినిమా చేశానండి. ఇప్పుడు మళ్ళీ ఈ 3 సంవత్సరాల నుంచి కొత్త సబ్జెక్టు, కొత్త లుక్తో మలేషియాలో ప్లాన్ చేస్తున్నామండి. ఈ సినిమా అంతా 35 days షెడ్యూల్ జరుగుతుందండి. మొత్తం మలేషియాని ప్లాన్ చేస్తున్నామండి. దీనిలో నాకు నటరాజ్ గారు, శ్రీనివాసరావు గారితో దీన్ని ప్లాన్ చేశాను సార్. నమస్తే. ఇది మేము ముగ్గురం, ఇంకొక పెద్ద ఆయన ఉన్నారండి, ఈజ్ మిస్టర్ రంగారెడ్డి గారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా చేస్తున్నామండి. ఆల్రెడీ 35 days ఒక షెడ్యూల్ అండి. అది మలేషియాలో చేస్తున్నాము. హీరో రమేష్ గారు వచ్చి ఆర్బి చౌదరి గారి అబ్బాయి, మీరానందన్ గారు వచ్చేసి ఆవిడ ఆల్రెడీ మన దగ్గర ఒక తెలుగు సినిమా చేశారు, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్, అది జై బోలో తెలంగాణ. తర్వాత మన రాజీవ్ గారు, సురేష్ గారు, మొత్తం కామెడీ, అందరు ప్యాడింగ్ అంతా ఉంటారండి, ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా కూడాను. అట్లాగే మనకు మంత్ర ఆనంద్ గారు దీనికి మ్యూజిక్ అండి. విశ్వ గారి కెమెరా అండి. ఈ విశ్వ గారు వచ్చేసి ఆనంద్ గారి గురించి మీకు అన్నీ తెలిసే ఉంటుంది. విశ్వ గారు వచ్చేసి సారాయి వీర్రాజుకి చేశారండి. అది తర్వాత రైటర్ శ్రీనివాస్ గారు అండి, దీనికి రైటర్ అండి. అంతే. అందరికీ నమస్కారం.
ఈ సినిమా 4th డిగ్రీ. ముందుగా సబ్జెక్ట్ చెప్పినప్పుడు వంశీ గారు అంటే 4th డిగ్రీ అని చెప్పారు, అంటే ఏదో సమ్ సస్పెన్స్గా అలా ఉంటుంది అనుకున్నాను. కాబట్టి సబ్జెక్ట్ తినేసరికి అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా. సో ఆఫ్టర్ డిస్కో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఓపెనింగ్తో సహా రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాము. సో ఈ సినిమా కూడా మళ్ళీ నాకు మా టీంకి అందరికీ సక్సెస్ ఇచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు చాలా సినిమాలు గోస్ట్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశానండి. ఈ సినిమాతో నన్ను డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ వంశీకృష్ణ గారికి ముందు నా నమస్కారాలు. ఇక కథ విషయానికి వస్తే మా డైరెక్టర్ గారు కానీ, రాజు గారు కానీ మంచి థ్రిల్లరు, లవ్ స్టోరీ అని చెప్పారు. థ్రిల్లర్, లవ్ స్టోరీ కాదు, మనిషికి ఉండే భావోద్వేగాలన్నీ ఇందులో ఉంటాయి. ఏడుపు ఉంటుంది, ఆనందం ఉంటుంది, కసి ఉంటుంది, కోపం ఉంటుంది, నవరసాలు ఏమేమి కావాలో అన్నీ ఇందులో ఉంటాయి. ఏ ఒక్క జనరల్ సంబంధించింది కాదు, ప్రతిదీ ఉంటుంది. ఏడుపు వస్తే ఏడిపిస్తాడు హీరో, హీరోయిన్ ఏడిపిస్తుంది, నవ్విస్తారు. మీకు అసలు ఆడియన్ థ్రిల్ అయిపోయే మంచి మంచి ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. సో ప్యాకెట్గా స్క్రీన్ ప్లే చేసామని అనుకుంటున్నాం. సో డైలాగులు కూడా చాలా టైట్గా, అంటే లెంతులు లేకుండా చాలా షార్ట్గా ఉన్నంతలో బాగా రాశాను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు కూడా బాగా రాయించుకుంటున్నారు. సో ఇదండి సినిమా పరిస్థితి. 4th డిగ్రీ, 3rd డిగ్రీ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఇక 4th డిగ్రీ ఎలా ఉంటుందో మాకు ప్రస్తుతానికి తెలుస్తుంది. కొన్ని రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని, అందరూ ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ గారికి మరొకసారి నా నమస్కారాలు చెప్తూ, మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ.